పై లోకాల్లో దౌర్జన్యం లేదు, పై లోకాల్లో బలవంతం లేదు, పై లోకాల్లో అధర్మం లేదు, అన్యాయం లేదు. అవన్నీ ఈ లోకాల్లో ఉన్నాయి, మాయాలోకంలోనే ఉన్నాయి. మాయ యమ, ప్రతి ఆత్మ కూడా చనిపోగానే ఈ మాయాలోకం నుంచి యమలోకానికి వెళ్తారు. అంటే మాయ లేని లోకం యమలోకం. మాయ నుంచి తొలగి యథార్థంలోకి వస్తారు. సత్యంలోకి వస్తారు. అవాస్తవం నుంచి వాస్తవంకి వస్తారు. చీకటి నుంచి వెలుతురులోకి వస్తారు. మృతత్వం నుంచి అమృతంలోకి వస్తారు. చనిపోగానే అందరి పరిస్థితి అదే. ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏడవకూడదు. వాళ్ళు హాయిగా జీవిస్తున్నారని మనం తెలుసుకోవాలి. వాడు సత్యలోకాల్లో ఉన్నారని తెలుసుకోవాలి. మాయ లేని లోకాల్లో ఉన్నారని తెలుసుకోవాలి. దానికి సంతోషించాలి. మనం పుట్టుకకి సంతోషించాలి, గిట్టుటకు సంతోషించాలి. నాకు రోజు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కరోనాలో వాళ్ళు చెప్పి నాకు సంతోషంగా ఉంటుంది. నాకు కడుపు నిండా ఉంటుంది. హాయిగా పోయారు, యమలోకానికి పోయారు. ఇప్పుడంతా అందరూ అల్లు రామలింగ దగ్గర ఉండి ఉంటారు. వాళ్ళు ఎవరి సినిమా వాళ్ళు చూస్తూ అక్కడ కొంతమంది నరకం అనుభవిస్తూ, కొంతమంది స్వర్గం అనిపిస్తూ ఉంటారు. నాకు వాళ్ళ సినిమాలన్నీ నాకు కనబడుతుంటాయి. నాకు ఎక్కడ అన్యాయం అధర్మం కనపడదు. ఎందుకంటే నేను అన్ని లోకాలు తెలుసుకుని ఉన్నవాడిని కనుక. వాడు ఎందుకోసం పుట్టాడు, ఎంతకాలం జీవించాడు, వాడు టైం అయిపోగానే ఎలా వెళ్ళిపోతాడు, అక్కడ ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఎలా పుడుతున్నాడు, మళ్ళీ ఎలా పుట్టకుండా ఉన్నాడు, ఇవన్నీ మనకు తెలుసు కదా. అయ్యో వాడు పోయాడు స్వామి అంటే, అయ్యా పోయాడు నాయన, మంచి పని చేశాడు అంటాడు. మొన్ననే మన జక్కా పద్మ గారి అన్నగారు ముఖర్జీ గారు పోయారు. కంగ్రాచులేషన్ చెప్పాను. ఆయన తీసుకెళ్ళడానికి మహోత్తర బాబాజీ వచ్చి తీసుకెళ్ళాడు ఆయనకి, ముఖర్జీ గారిని. ఆయన గొప్ప పిరమిడ్ మాస్టర్, పరమాత్మ అయిపోయాడు. ఆ జ్యోతి మేడం ఎప్పుడైతే పోతుందో, ఇంకా పోలేదులే ఆవిడే, ఎప్పుడైతే పోతుందో ఎవరో పరమాత్మ వచ్చి తీసుకెళ్తారు. నువ్వు ఇక్కడ పరమాత్మగా తెరిస్తే పరమాత్మ వచ్చి తీసుకెళ్తారు. ఈ ప్రోగ్రామ్ ఇంత జ్యోతి మేడం నన్ను తిడుతుంది, నాకు తెలుసు. నన్ను ఎందుకు చంపారంటుంది. నాకు తెలుసు నన్ను తిడుతుందని చెప్పేసి. నేను ఎవరిని చంపేవాడిని, చచ్చిపోయిన వాడి గురించి చెప్తున్నాను అంతే. మై డియర్ ఫ్రెండ్స్, చిన్న కథ చెప్తాను మీకు, జరిగిన కథ. చాలా సంవత్సరాలు అయిపోయింది. నేను అప్పుడప్పుడే తిరుపతికి వెళ్తున్నాను కర్నూలు నుంచి. 1994-95 ఆ ప్రాంతాలు అయి ఉంటుంది. తిరుపతిలో ఒక గొప్ప పిరమిడ్ మాస్టర్ ఉన్నాడు. ఆయన పేరు మున్నుస్వామి. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి పుట్టినరోజని నన్ను పిలిచాడు. నేను వెళ్ళాను. భీమాస్ హోటల్లో ఉన్నాను. పొద్దునే వెళ్ళాను. పుట్టినరోజు పండుగ కదా, కొన్ని చాక్లెట్లు తీసుకెళ్ళాను నేను. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను, ఆ మున్నుస్వామి గారింటికి. గొప్ప మాస్టర్స్ వాళ్ళందరూ, చాలా గొప్ప మాస్టర్స్. నేను తీసుకెళ్ళిన చాక్లెట్లో సగమే ఇచ్చాను ఆ అమ్మాయికి, 3 ఏళ్ల పాపకి. ఇంకా సగం నా దగ్గరే పెట్టుకున్నాను. వాడికి ఆశ్చర్యం వేసింది. తీసుకొచ్చిందేమో ఇన్ని, ఇచ్చింది సగమే. ఏం స్వామి ఇంకా సగం అట్టే పెట్టుకున్నారు అని అడిగారు మునిస్వామి గారు ఆ మేడం. ఏం లేదు బాబా,
పుట్టినరోజు కోసం వచ్చాను, సపోజింగ్ ఇక్కడ ఇప్పుడు చచ్చిపోయింది అనుకోండి, మిగతా చాక్లెట్ ఇవ్వడం కోసం మిగతా అట్టే పెట్టుకున్నాను అని చెప్పానమాట. ఆవిడే బోర్డు మీద నిలవడం మొదలుపెట్టింది, ఈ గడ్డమైంది నేను చావు గురించి మాట్లాడుతున్నాడని చెప్పేసి. పుట్టినరోజు కనుక సగం చాక్లెట్లు ఇచ్చాను, ఆ పుట్టింది ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. ఏమో వాడు ఏ డిజైన్తో వచ్చాను నాకేం తెలుసు. ఒకవేళ నా ముందరే కళ్ళ ముందే ఆ పాప చచ్చిపోతే మిగతా చాక్లెట్లు కూడా ఇస్తాను, సెలబ్రేట్ చేసుకుంటాను. చాక్లెట్లు తిని ఆవిడ చాక్లెట్లు తినిపోతుంది ఆవిడ. ఇలా ఉంటుంది ఈ దుర్మార్గుడి కథ. ఇది జరిగిన కథ అక్షరాల 1994లో తిరుపతిలో. మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మజ్ఞానికి పుట్టిన కబరు, పుట్టిన వార్త, చనిపోయిన వార్త రెండు ఒకసారి సమానంగా ఉంటాయి. రావడం పోవడం కదా. ఈ పిరమిడ్ రూపాయలకు వచ్చిన వాడు మళ్ళీ పిరమిడ్ రూపం నుంచి బయటికి పోవాలి కదా. బెంగళూరుకి వచ్చిన వాడు మళ్ళీ బెంగళూరు నుంచి మళ్ళీ తిరుపతికి పోవాలి కదా. తిరుపతికి పోయిన వాడు మళ్ళీ తిరిగి బెంగళూరు రావాలి కదా. ఈ చచ్చిపోయిన దానికి ఏడ్చేవాడు అపండితుడు, మూర్ఖ శిఖామణి. ఆధ్యాత్మిక పరంగా ఎవడు చేసిన కర్మను వాడు అనుభవిస్తాడు తప్పకుండా. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు అంటే అది వాడి ఇష్టం. వాడి ఆకాశ శరీరం వాడు ఏం చూసుకుంటాడో అదే స్వర్గం, అదే నరకం అవుతుంది. నువ్వు మేకను నరుకుంటే నువ్వు మళ్ళీ మేకగా అక్కడ చూసుకుని నిన్ను చూసుకుని నీ నీ మెడ మీద నీ కత్తి పడుతుంది. నిన్ను నువ్వే చంపుకుంటున్నావు, నిన్ను నువ్వే రేపు చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే దొంగలించుకుంటున్నావు, నిన్ను నువ్వే మర్డర్ చేస్తున్నావు, హత్య చేస్తున్నావు, అథవా నిన్ను నువ్వే బాగుపడుచుకుంటున్నావు, నీకు నువ్వే సహాయం చేసుకుంటున్నావు. జ్యోతి మేడం అందరికీ దాన్ని చెప్పినట్టు ఎవరు సహాయం చేసింది? తనకు తానే సహాయం చేసుకుంది, తనను తానే ఉద్ధరించుకుంది. ఎందుకంటే అందరూ తానే కదా. అందరూ తానే అయినప్పుడు పక్క వాళ్ళకి పెట్టింది నీకు నువ్వే పెట్టుకున్నావు. అందరూ తానే అయినప్పుడు పక్క వాళ్ళకి హాని చేసినప్పుడు నీకు నువ్వే హాని చేసుకున్నావు. అది సూత్రం, ఆధ్యాత్మిక సూత్రం, ఆధ్యాత్మిక సత్యం. యమధర్మరాజు అధర్మరాజు కాదు, యమధర్మరాజు. ప్రతి చావు మహాధర్మమే. నువ్వు యాక్సిడెంట్లో పోయినా, మర్డర్ అయిపోయినా, నువ్వు ఎలా పోయినా కూడాను, కరోనా వచ్చిపోయినా, బీపీతో పోయినా, నువ్వు ఎలానే పోవచ్చు. కానీ పోయేది మనకి యమలోకానికి, మాయ లేదు అక్కడ సత్యలోకానికి, యథార్థ లోకానికి వెళ్తున్నావు. ఈ విషయం తెలుసుకోవడమే. కఠోపనిషత్తులో నచికేతుడు 11 ఏళ్ల పిల్లాడు. వాడి తండ్రి ఏదో యజ్ఞ జాగాలు చేస్తున్నాడు, పనికి మాలిన ఆవులని దానం చేస్తున్నాడు. ఈ నచికేతుడు కోపం వచ్చింది, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నువ్వు పనికిరాని ఆవులను దానం చేస్తున్నావు, నువ్వు పనికొచ్చే ఆవులను చేయదు కానీ పనికిరాని చేసి నీకేం అదేం లాభం అంటాడు. అరే నువ్వు నోరు మూసుకోరా అన్నాడు తండ్రి. వీడు మటుకు ఎదురు తిరిగాడు, నువ్వు ఇలాంటి పనికి మంది పని చేయడానికి విధి అన్నాడు. 11 ఏళ్ళ వాడు రాజుగారితో. నువ్వు ఎక్కువ మాట్లాడంటే నేను యమధర్మరాజుకి నేను దానం చేస్తా అన్నాడు నచికేతుడు తండ్రి. అప్పుడు వెంటనే 11 ఏళ్ళ వాడు, సరే నన్ను దానం చేసావు కదా, నేను చచ్చిపోయిన లెక్కిందే లెక్క అని చెప్పేసి ధ్యానం చేస్తూ యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు నచికేతుడు. ఇదంతా కఠోపనిషత్తులో ఉంటుంది, గొప్ప ఉపనిషత్తు. ఆ నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. ఆ యమధర్మరాజు టూర్లో ఉంటాడు. ఆ యమధర్మరాజు ఇంటి దగ్గర కూర్చుంటాడు అన్నమాట ఎండలో.
నాయన వాడికి వార్త వస్తుంది, యమధర్మరాజు ఈ రోజు రాడు, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళిపో అంటే, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను కలిసి మాట్లాడాల్సింది అని. నాకు మా నాన్నగారు యమధర్మరాజుకి దానం ఇచ్చారు, నేను ఇక్కడ ఉంటాను. 3 రాత్రులు 3 పగళ్ళు గడిచిపోయాయి. అప్పుడు యమధర్మరాజు తిరిగి దున్నపోతు మీద తిరిగి వచ్చాడు తన వెహికల్ మీద. ఈ గేట్ దగ్గర ఈ అబ్బాయిని చూశాడు. లోపలికి వెళ్ళాడు, పిలిచాడు. ఈ అబ్బాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడంటే, భూలోకం నుంచి వచ్చాడు స్వామి. వాళ్ళ తండ్రి అంట మీకు దానం ఇచ్చాడంట, వచ్చేశాడు. మీరేమో టూర్లో ఉన్నారు. ఆ అబ్బాయి ఇంట్లో రావడానికి వీల్లేదు కనుక గేట్ దగ్గర కూర్చున్నాడు. 3 రోజుల నుంచి అలానే కూర్చున్నాడు స్వామి, ఏం తినకుండా తాగకుండా. మేము ఎంత చెప్పినా వినకుండా అక్కడే కూర్చున్నాడు స్వామి. మీతో మాట్లాడాలని చెప్పేసి వచ్చాడు స్వామి. వాడి టైం రాలేదు కదా, వాడు ఎలా వచ్చాడంటే వాడు ధ్యానంతో వచ్చాడు స్వామి. అలాగా ఆ పని లోపలికి పిలవండి అంటారు. వాడు వచ్చి నచికేతుడిని 11 ఏళ్ళ అబ్బాయి లోపలికి తీసుకెళ్తారు యమధర్మరాజు దగ్గరికి. ఏం నాయనా అంత తొందరగా అర్జెంటుగా వచ్చేసేమిటి, నీ టైం రాలేదు కదా, ఎలా వచ్చావు నువ్వు, ఎందుకోసం వచ్చావు, ఏం పని నీకు ఇక్కడ అంటాడు. తిరిగి వెళ్ళిపో అంటాడు. స్వామీజీ నాకు ఈ యమలోక గురించి పూర్తిగా తెలియాలి, చావు గురించి పూర్తిగా తెలియాలి. మీదే కదా యమధర్మరాజు, మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను, అందుకని మీ దగ్గర నేర్చుకోవడం కోసం వచ్చాను. అంతేకాదు మా తండ్రి గారు మీకు నేను దానం చేశాడు, ఇప్పుడు నేను మీ దగ్గర అన్ని నేర్చుకోవడం కోసం వచ్చాను శిష్యుడిగా, నాకు అన్నీ చెప్పండి అంటాడు. ఈ యమధర్మరాజుకి తిక్కరేగుతుంది. ఏంట్రా బలవంత బ్రాహ్మణార్థం, నువ్వు అంతా నీ ఇష్టమేనా, నువ్వెంతో కష్టపడి వచ్చావు, నీకు నేర్పడానికి నాకు టైం లేదు, నాకు చాలా బిజీగా ఉన్నాను నేను, నాకు 190 లక్షల పనులు ఉన్నాయి, మధ్యలో నువ్వు కూడా వచ్చేవాడానికి, కానీ కష్టపడి వచ్చావు కనుక నీకు వరం ఇస్తాను ఆయన, నీకు 3 వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు. 3 రోజులు 3 రాత్రులు ఎండలో ఉన్నావు ఇక్కడ నువ్వు, నేను 3 రోజులు నేను కూర్చోబెట్టాక 3 వరాలు కోరుకో అన్నాడు యమధర్మరాజు నచికేతుడితో. వాడు ఆలోచించాడు, సరే కోరుకుందాం, యమధర్మరాజు ఇచ్చాడు కదా, సార్ నా తండ్రి చేసిన పాపాలన్నిటికీ క్షమించేసాడు సార్ మీరు అంటాడు. వాడు పనికిరాని వాటన్ని దానం చేశాడు నా తండ్రి, వాడు చేసిన పాపాలను మీరు క్షమించండి. ఓకే క్షమించాను ఆయన పో అంటాడు. నువ్వు అడిగే కదా క్షమించేశాను. రెండవది ఏం కావాలంటాడు. రెండవది ఏం కావాలంటే, ఏ యజ్ఞం కోసం అయితే మా రాజుగారు అన్ని చేశారో ఆ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఇంకో వరం ఇచ్చేసేయండి స్వామీజీ అంటాడు. పోవయ్యా ఇచ్చేసాను అంటాడు. రెండు వరాలు అడిగావు, 3వ వరం అడుక్కుంటే నాకు అయిపోయింది స్వామీజీ అంటాడు. అయిపోయింది వరం అంటే, సరే నీకే నేను వరం ఇస్తాను, నువ్వు కావాల్సిన సంవత్సరాలు హాయిగా సుఖంతో శాంతితో వర్ధిల్లుతావు మహారాజుగా నువ్వు అని చెప్తాడనమాట. అయితే నచికేతుడు అంటాడు, స్వామీజీ ఇది మీరిచ్చింది, కానీ నేను 3 కూడా అడుకోవాలి కదా, నాకు మళ్ళీ చావు తర్వాత ఏమవుతుందో చెప్పండి అని. అప్పుడు ఇక చచ్చినట్టు యమధర్మరాజు చావు గురించి అంతా చెప్పాల్సి వచ్చింది నచికేతుడికి. ఏం చెప్పాడు, నాయన చిత్రగుప్తుడు ఉంటాడు, ఆకాశ రికార్డ్స్ ఉంటాయి, గుప్త చిత్రం ఉంటుంది అని ఈ గుప్త చిత్రం గురించి ఆయన అంతే చెప్తాడు, నచికేతుడికి చెప్తాడు యమధర్మరాజు. అప్పుడు ఆయన సంతోషిస్తాడు, సంతోషించి తిరిగి భూలోకానికి వస్తాడు. ఇది కథోపనిషత్తు కథ, యమధర్మరాజు చిత్రగుప్తుడి కథ. ఎవరి పాపాలుకి పరిహారం వాళ్ళే చేసుకోవాలి, ఎవరి పుణ్యాలను వాళ్ళే అనుభవిస్తారు. ఒకసారి ఏమైందంటే, వేదవ్యాసుడు పెద్ద పుస్తకం రాశాడు, అది పబ్లిష్ అయింది. అది పబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ డే పేపర్లలో, టీవీలో అంతా వచ్చేసింది, ఛానల్స్లో. వేదవ్యాసుడు గొప్ప పుస్తకం రాశాడు, పబ్లిష్ అయిందని చెప్పేసి. ఆ పుస్తకం పేరు మహాభారతం. గొప్ప పుస్తకం మహాభారతం, వేదవ్యాసుడు రాశారు ఎన్నో సంవత్సరాలు కష్టపడి. అది పబ్లిష్ అయింది, అది పెద్ద వార్త అయిపోయింది భూలోకంలో అంతా. ఆ నెక్స్ట్ డే అంటే టీవీలో అంతా వచ్చేసింది.
నెక్స్ట్ డే వేదవ్యాసుల వారు పొద్దున్నే లేచి వాకింగ్ వస్తున్నారు. వేదవ్యాసుల వారు వాకింగ్ వస్తుంటే పొద్దున్నే ఒక చాకలివాడు ఎదురయ్యాడు. ఎదురయ్యి స్వామీజీ నమస్కారం అన్నాడు. నమస్కారం నాయనా అన్నాడు. నిన్న టీవీలో చూశాను స్వామీజీ, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో టీవీలో చూశాను, మీరు పెద్ద పుస్తకం రాశారంట. అంత పెద్ద పుస్తకం మీరు ఏది రాశాడు స్వామి? వీడికి సంస్కృతం రాదు కదా చాకలాడు. అంత పెద్ద పుస్తకం మీరు ఏమేమో రాసుంటాడు, నాకు అది చెప్పండి స్వామీజీ అంటాడు. నాయన ఆ వేదవ్యాసుల వారు చాకల వాడుతూ అంటాడు, నాయన ఎంత పెద్ద పుస్తకమైనా రెండు విషయాలు ఉన్నాయి, పాపము పుణ్యము. పాపం చేస్తే ఏమవుతుందో చెప్పాను, పుణ్యం చేస్తే ఏమవుతుందో చెప్పాను, అంతకనికి ఏం లేదు నాయన అంటాడు. అంత పెద్ద పుస్తకం సమయం అంతకనికి ఏం లేదు, ఏమీ లేదు నాయన, నేను చెప్తున్నాను కదా రాసిన వాడిని. పాపము దాని పదము, పుణ్యము దాని పదము. పాపం అంటే పర అపకారము, పుణ్యం అంటే పర ఉపకారము. పర అపకారానికి దాని పదం వస్తుంది నరకము, పర ఉపకారానికి దాని పదం వస్తుంది స్వర్గము. మొత్తం పుస్తకం అంతా అంతే నాయన అంటాడు. అంతేనా స్వామీజీ అంటాడు చాకలాడు. అంతేనా అని వేదవ్యాసుడు చెప్తాడు. వాడు సంతోషంగా వెళ్ళిపోతాడు. నాకు వేదవ్యాసుడు మొత్తం అంతా చెప్పాడని చెప్పేసి. ఈ వేదవ్యాసుల వారు తన మార్నింగ్ వాక్ ముగించుకుని మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే ఒక మహాపండితుడు వెయిట్ చేస్తుంటాడు, సంస్కృత పండితుడు. స్వామీజీ నమస్కారం అంటాడు. నమస్కారం నాయన, ఏంటి సంగతి ఇలా వచ్చావంటాడు వేదవ్యాసుల వారు. స్వామీజీ మీరు నిన్న పుస్తకం రిలీజ్ చేశారు, రాత్రంతా కూర్చుని పుస్తకం చదివేశాను, మహాభారతం అంతా. వాడు మహాపండితుడు కదా, చదివేస్తాడు. అంతా చదివాను స్వామీజీ, కానీ నాకు ఏమీ బోధపడలేదు అన్నాడు. నాయన సంస్కృత భాష వస్తే నీకు అర్థం కాదు నాయన. ఒక యోగేశ్వరుడు రాసింది ఇంకో యోగేశ్వరుడికి అర్థమవుతుంది. నేను కేవలం సంస్కృత భాష ప్రవీణం కాదు, నేను యోగేశ్వరుడిని కనుక మహాభారతం యోగేశ్వర గ్రంథం అది. నువ్వేమో సంస్కృత పండితుడివి, నీకదే అర్థమవుతుంది ఆయన. మరి చెప్పండి స్వామీజీ అంటాడు. అప్పుడు వేదవ్యాసుల వారు ఆ పండితుడితో అడుగుతాడు, నాయన అరణ్యవాసం తర్వాత అరణ్య పర్వం తర్వాత ఏ పర్వం వస్తుంది అని చెప్పాడు. విరాట్ పర్వం వస్తుంది. విరాట్ పర్వంలో పాండవులు ఏం చేస్తుంటారంటే అజ్ఞాతవాసం చేస్తుంటారు. అజ్ఞాతవాసం అంటే ఏమిటి అయ్యా? వాళ్ళ ఊరి పేరు వాళ్ళు మర్చిపోవాలి సార్ అంటారు. అంటే ఏమిటి అంటాడు. అంత పెద్దగా నాకు తెలియదు సార్ అంటాడు సంస్కృత పండితుడు. నాయన నిన్ను నువ్వు మర్చిపోవడం అంటే నువ్వు ధ్యానం చేయడమే. నీకు తెలిసినంత నువ్వు మర్చిపోవాలి. వదలుడు భీముడని మర్చిపోవాలి, బృహన్నడు అర్జునుడని మర్చిపోవాలి. నువ్వెంతో గొప్పవాడు అని ఉండొచ్చు, కానీ నీ గురించి నువ్వు మర్చిపోవడమే ధ్యానము, జ్ఞానము, అజ్ఞాతవాసము. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీ విరాట్ స్వరూపం నీకు తెలుస్తుంది, అదే విరాట పర్వము. ఈ విధంగా ఆ పండితుడికి, సంస్కృత పండితుడికి యోగ పరిభాషలో వేదవ్యాసుడు బోధిస్తాడు. ఇది మహాభారతము. పండితుడికి పండితుడిలా బోధిస్తాడు, పామరుడికి పామరుడిలా బోధిస్తాడు. కనుక నువ్వు చనిపోయి ఆ చిత్రగుప్తుడు నిన్ను ఆకాశరేఖలో తీసుకెళ్ళినప్పుడు నువ్వు చేసిన పనులన్నీ నువ్వే చూస్తావు. ఒకవేళ మంచి పనులు అయితే అక్కడే నువ్వు స్వర్గం అనుభవిస్తావు, నువ్వు చెడు పనులు అయితే అక్కడే నరకం అనుభవిస్తావు. ఈ విషయంగా మనం ఈరోజు మనం తెలుసుకుంటూ కాసేపు ధ్యానం చేద్దాము. చేతుల్లో చేతులు పెట్టుకుందాము, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాము, శ్వాస మీద ధ్యాస పెడదాం మై డియర్ ఫ్రెండ్స్. అదే అజ్ఞాతవాసము. మనకు తెలిసింది మనం మర్చిపోదాం. నేను పెద్ద జ్యోతి మేడంని, నేను ఇంత పెద్ద పుడుంగని ఆవిడ ఎప్పుడు అనుకుంటుంటాను. అది మర్చిపోదాము, హాయిగా కూర్చుందాము, శ్వాస మీద ధ్యాస పెడదాం. మన గురించి మనం మర్చిపోదాం. అజ్ఞాతవాసము. ఎప్పటికప్పుడు అజ్ఞాతవాసం, ఎప్పటికప్పుడు విరాట పర్వం. మనం విరాట్ పర్వ పని మనమే తెలుసుకోవాలి. మనం కేవలం ఈ శరీరము, ఈ బొమ్మికలు గూడు కాదు.
మనం విరాట్ స్వరూపం. మన భౌమికత గూడి నుంచి మన విరాట్ స్వరూపానికి మనం స్వయం ప్రయాణం చేయాలి. దాని పేరే అజ్ఞాతవాసము, దాని పేరే ధ్యానము, దాని పేరే ఆనాపానసతి. అరణ్యవాసం నుంచి అందరూ అజ్ఞాతవాసంలోకి వస్తారు. దుఃఖం నుంచి అందరూ కూడా ధ్యానంలోకి వస్తారు. ధ్యానంలోకి వచ్చి విరాట పర్వంలోకి ప్రవేశిస్తారు. ఇది మహాభారత యథార్థగాథ. అరణ్యవాసము, అజ్ఞాతవాసము, విరాట్ పర్వం. పన్నెండేళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము. అప్పుడు పాండవుల కథ ఘర్ వాపసి, మళ్ళీ ఇంటికి ప్రయాణం. ఎవరో కళ్ళు తెరవద్దు. ధ్యానం అంటే అజ్ఞాతవాసం చేయడము అని వేదవ్యాసుల వారు చెప్పారు. ఇది మహాభారత యథార్థ గాథ. ఈ యథార్థ గాథని పిరమిడ్ స్పిరిచువాలిటీ మూవ్మెంట్ వారు అందరికీ బోధిస్తున్నారు. వాడవాడలా, వీధి వీధుల్లా, గ్రామ గ్రామాల్లో, దేశ విదేశాల్లో. నచికేతుడి కథ విన్నాం, కఠోపనిషత్తు విన్నాం, అందులోని సత్యాన్ని గ్రహించాం. గ్రహించి మన ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. మన ఎముకలు గూడి నుంచి బయటకు వచ్చి మన విరాట్ స్వరూపంలో మనం ప్రవేశిద్దాం. మాయాలోకం నుంచి బయటపడి యమలోకంలో ప్రవేశిద్దాం. చిత్రగుప్తుడి చిట్టాలను ఇక్కడి నుంచే చూసుకుందాం. మనం అక్కడ వెళ్ళిన తర్వాత కాదు, ఇక్కడే మనకి కనబడతాయి. ధ్యానులకు, యోగులకు, ఋషులకు. ధ్యానం చేయడాన్ని భజగోవిందం అన్నారు ఆదిశంకరాచార్యుల వారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ బోడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖంకరణే. సంప్రాప్తి సన్నిహితే కాలే అంటే పోయే కాలం దగ్గరకు వచ్చినప్పుడు నీ యొక్క దుఃఖంకరణం, ప్రాపంచిక జ్ఞానం పనికిరాదు నాయన, ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకో, ధ్యానం చేయి అని చెప్తాడు ఆదిశంకరాచార్యుల వారు.
రేపు ఉంటే మనం యమలోకానికి వెళ్తున్నాం, కాస్త తెలుసుకుని వెళ్దాం యమలోకానికి. అక్కడ పోయి తర్వాత తెలుసుకునేంత వరకు ఆగకుండా ఇక్కడి నుంచే తెలుసుకుందాం మనం. అదే యోగి యొక్క లక్షణం. ఇక్కడి నుంచే ద్రష్టలం అవుదాం. ఇక్కడ ఉండే సర్వలోకాలు చూద్దాం. ససేమిరా కళ్ళు తెరవరాదు, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఆఖరి 1 నిమిషం, ఫైనల్ 1 minute. Be with your breath. Thirty seconds. Twenty seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Slowly keep your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Remove your hands and you may open your eyes. అందరికీ నమస్కారం. ఎలా జరిగిందే?